వణకం. ఇప్పుడు కర్కటక రాశి అష్టమత శని డిసెంబర్ మంత్లో ఎలా ఉన్నది చూస్తున్నాము. జనరల్ ప్రెడిక్షన్ మాత్రమే ఇది, కొన్ని భాగాలు చెప్తున్నాము. ఇప్పుడు మంచిది జరుగుతుందా, ముందుగా ఏం జరగబోతున్నది అని చాలామంది అనుకున్నాము. ప్రజల్ని ఏం తెలుసుకున్నామని చెప్పేసి కొన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను. మంచి ఫలాఫలితం ఇవ్వడానికి దేవుడు ఏదో రకమైన చూపు చూస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఏమంటే ఒక 4.5 years 4 years 4.5 years మినిమం ఏదో రకమైన సంకటాలు కష్టాలు దాటి వస్తున్నాం. ఇప్పుడు 100% ఆల్రెడీ కష్టంలో ఉన్నాం. కష్టంలో ఉన్నప్పుడు ఏதாவது విపరీత యోగం ఉన్నాయా అంటే గురువుడు చూపు లేదు మనకి. ఇప్పుడు అది లేకుండా ఇప్పుడు ఉన్న పొజిషన్లో మంగళవారం వచ్చేసి మీరు రాశిలే అడుగు ఉన్నది నీచం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఏதாவது ల్యాండ్ రీతియా భూమి రీతియా అట్లా ఆలోచన ఉందంటే అది సేల్ చేయడానికో లేదంటే ఇల్లు మారడానికో లేదంటే ప్లేస్ మారడానికైనా ప్రయత్నం ఉంటుందని చేయండి, ప్రాబ్లం ఏం లేదు. జనరల్ ఏమంటే ఇప్పుడు మీరుకి అన్ని కష్టాలు తీరిపోయి కొంచెం రిలాక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు 3 months ఆఫ్టర్ శని మారినప్పుడు ఒక రకమైన ఒక మార్గం. ఎందుకంటే లైఫ్లో చాలా రకమైన కష్టాలు ఇచ్చినది ఏమంటే ఈ కటకరాశికి మాత్రమే. నేచురల్ ఈ కటకరాశికి ఇన్ని కష్టాలు తట్టుకోలేకుండా కష్టాలు అన్నీ చూసి అలసిపోయి మనకి ఏంటి లైఫ్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక రకమైన బాధల నుంచి మనం బయటకు రాతున్న కాలం ఉన్నప్పుడు ఈ 3 monthsలో ఏదో రకమైన రికవరీ అవుతున్నది. సపోజ్ మన సంబంధమా లేదంటే వేరే ఎవరు కాదు, మనం డబ్బులు ఇచ్చినాము రాలేదు, సహాయం చేసినాము అవి దగ్గర మంచి పేరు లేదు, లేదంటే ఫ్యామిలీలో వైఫ్ తరఫు నుంచి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంది, లేదంటే డబ్బులు రీత్యా టెన్షన్ ఉన్నది, బిజినెస్ జాబ్ వర్క్ ఎట్లా ఉంటే ఇప్పుడు సాఫ్ట్గా నైస్గా వెళ్ళండి. ఒక 3 months నైస్గా వెళ్ళారంటే పెద్దగా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉన్న మూమెంట్లో ఏమంటే మీరు ఏதாவது ఇప్పుడు పెద్ద కార్యం ఏం చేయకుండా ఇంత డిసెంబర్ మంత్లో నార్మల్గా యావరేజ్గా ఉన్నారంటే అదివే పెద్ద సంతోషం. నేను అప్పుడు చెప్పినా కదా, ల్యాండ్ భూమి కానీ ఇల్లు కానీ ప్లేస్ కానీ మారని చెప్పేసి అది కూడా చేయాలని అవసరం లేదు. ఇప్పుడు డిసెంబర్ మాసం నైస్గా మెల్లగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఏ రకమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఒక మంచిగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎన్నెన్ని కష్టాలు మనం అన్నీ చూసినాము, చూడలేకుండా కష్టం లేదు. అలా చూడలేకుండా కష్టం దాటినప్పుడు మీరు కొంచెం అమైది శాంతం పీస్ ఆఫ్ మైండ్ రికవరీ కావాలంటే కొంచెం ఈ మంత్ కొంచెం వెయిట్ చేయండి, మంచిగా జరుగుతుంది, ఒక మార్పు జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఈ మంత్లో మనం ఏం చేయాలంటే ఎక్కడైతే ఒక ప్లేస్ టూర్ వెళ్ళొచ్చు, పిల్లలు కదా కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే భార్య కదా కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే మనం చీరలు కానీ బంగారం కానీ సంబడి ఐటమ్స్ కళామిటర్ ఐటమ్స్ కొనొచ్చు, అలా కొన్ని పెట్టుకోవచ్చు. కావాలంటే లాంగ్ టూర్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళండి. అన్న ఏమంటే లాంగ్ టూర్ వెళ్తున్నప్పుడు 2-wheeler 4-wheeler వెళ్తున్నప్పుడు వాహనంలో కొంచెం గమనంగా ఉండండి. కొంచెం లాస్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం, లాస్ట్ ద ఫీల్డ్లో ఉన్నాం. ఎందుకంటే మీరు సలహాలు దొరికి అని చెప్పేసి ఏదో ఒక ఫైనల్ సొల్యూషన్ చెప్తున్న టైమింగ్లో మనం ఉన్నాం. లాస్ట్ జరిగిపోయింది. ఇప్పుడు ఏదో రకమైన రికవరీ లాస్ట్ బార్డర్ ఉన్నాం కాబట్టి కొంచెం గమనంగా ఉండండి. కొన్ని విషయాలు ఆటంకం జరిగింది, కొన్ని బ్రేక్ జరిగింది అన్ని దాటి వీరికి సుఖభోగ దాంపత్య రీతిగా పిల్లలకి ఫ్యామిలీ రీతిగా సమాధానం చేసుకొని మీరు ఉన్నారంటే అదివే పెద్ద విషయం. సపోజ్ టెంపుల్ టూర్కి వెళ్ళాలంటే అది కూడా మీరు బెటర్గా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. అండ్ హెల్త్ ఇన్ని రోజులు ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం ఉందో అది కూడా మీకు అది ఒక మంచి మెడిసిన్స్ కానీ లేదా దొరుకుతున్న ఐటమ్స్ కానీ ఇలా రికవరీ అవుతున్న కాలం కానీ మీరు ఉన్నది అని చెప్తున్నారు కదా. సపోజ్ సరిగాన మెడిసిన్ ఎన్ని కాలం దొరకలేదు, నాకు అర్థమైపోయింది, ఇప్పుడుదా సరిగాన డాక్టర్ దొరికినారు, సలహాలు దొరికింది అని చెప్పేసి ఏదో రకమైన ప్రక్షణకి ఎండ్ కాలం ఇది. ఒక 3 months దాటిన తర్వాత లైఫ్లో మీరు ఒక మార్గం ఉంది కంపల్సరీ. ఇప్పుడు మెయిన్ విషయం ఏమంటే ఏ విషయం కానీ మీరు చాలా ఓవర్ థింక్ చేయకండి. ఎందుకంటే అది కర్కటక రాశిలో ఉన్నది మెయిన్ విషయం. అది ఏదో రకమైన ఓవర్ థింక్ చేయడం, బాధపడడం, ఫీలింగ్ చేయడం, అలా అయింది ఇలా అయింది ఎందుకు అయింది ఎవరి వల్ల ఎందుకు అయింది అదలా అవసరం లేదు. మనం ఎలా సరిగా ఉండాలి, మన భార్య పిల్లలకి ఏం చేసుకోవాలి, మనం ఇప్పుడు చేస్తున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడిన 4.5 years అంటే ఒక 5 yearsకి ఒక 3 months తక్కువ అంటే 4.5 years నుంచి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంది అంత ప్రాబ్లమ్ నుంచి మనం బయటకు ఎట్లా రావాలి అని చెప్పేసి అది లాస్ట్ బార్డర్ 3 months దాటినారంటే లైఫ్లో మీ రికవరీ పాయింట్ మీకు ఉన్నది, అది అనుకున్న జరగబోతున్నది. ఇప్పుడు ఏమంటే ఎక్స్పెండిచర్ చాలా ఉన్నది. ఇప్పుడు మీరు ఏ రకమైన ఎక్స్పెండిచర్ చేసినా కూడా లాభం ఎక్కడ నుంచి వస్తున్నది, లాభం రాలేదు కదా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ చాలా ఉన్నది, ఇన్కమ్ సోర్స్ రాలేదు. అది ఇన్కమ్ సోర్స్ కానీ సోర్స్ ట్రై చేసినారంటే ఆటోమేటిక్గా మంచి దారి ఉంది. ఇప్పుడు మీరే ఇప్పుడు ఎనిమి
నా తప్పు నా దగ్గర ఉంది, అందుకే నేను ఇది కష్టపడుతున్నా. ఇన్ని కాలం నాకు ఎవరో టెస్ట్ పెట్టినట్టు ఉంది, ఒక రకమైన పరీక్ష పెట్టినట్టు ఉంది. ఈ పరీక్ష నేనే ఎగ్జామ్, నేనే క్వశ్చన్, నేనే ఆన్సర్ చెప్పేసి మీరు వచ్చేసి ఒక పెద్ద అద్దం ఉంది కదా, మిర్రర్, అది మీరు నిలబడి మీరే తిట్టుకొని మీరే నవ్వుకొని అట్లాంటి ప్లస్ మైనస్ అన్నీ మీరు చూసుకొని చెప్పడం అట్లా ఉంది. అందుకని వేరే వాళ్ళ దగ్గర ఎక్కడేం పోయి మాట్లాడడం అవసరం లేదు. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదో రకమైన శోధన దాటపోతున్నామో ఫైనల్ ఎండ్లో ఉన్నాం కాబట్టి కొన్ని రోజులు నిదానంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరుగా మంచి మార్పు జరుగుతుంది. ఇలా ఇంకొకటి విషయం ఏమంటే ఫ్యామిలీ తరపున కూడా వైఫ్ లేదంటే ఫ్యామిలీ సంబంధమైన రిలేషన్ సంబంధంగా కొంచెం మాట్లాడుతున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడండి. ప్రతి విషయం కూడా డిస్కస్ పెద్దగా చేయకండి. అలా చేయకుండా మనం మామూలుగా ఉన్నామంటే ఇప్పుడు ఉన్నంత శని మారుతున్న కాలంలో మీకు అనుకూలమైన లాభం రావడం ఉంది చెప్తాను. అక్కడ జనరల్గా మీరు అడగచ్చు ఏంటి ప్రతి విషయం కూడా పాజిటివ్గా లేకుండా డిసెంబర్ నెగటివ్ చెప్తున్నామని చెప్పేసి. నెగటివ్ ఎందుకు చెప్తున్నామంటే కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి మాత్రమే. పాజిటివ్ ఎక్కడేం చేస్తున్నది శని మారినప్పటి నుంచి మీరు మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు డిసెంబర్ మంత్ ప్రిడిక్షన్లో ఇట్లా ఉంది. వచ్చిన మంత్ ఎలా ఉంది జనవరిని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఉన్న మూమెంట్లో అప్పుడు శాంతంగా ఏ జోలికి పోలేదు, ఏదో ఉన్నది తినేసిన పడుకున్నాను, వైఫ్ దగ్గర కూడా కామంగా ఉన్నాను, సుఖభోగ తామత్యం ఉన్నది, మంచిగా ఉన్నది, పిల్లల్ని చూసుకున్నాను, పిల్లలకి ఏం కావాలి పెట్టినాను, పిల్లలకి ఏం కావాలి పెట్టినాను, నేను తిన్నాను, ఆరోగ్యం ఉన్నాను, అట్లా పెట్టడం చాలు. అంటే ఆరోగ్య ప్రాబ్లం రావడం ఛాన్స్ ఉంది కాబట్టి అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మీరు సపోజ్ హీట్, అలర్జీ, మోషన్స్, కడుపుకి సంబంధమైన ప్రాబ్లమ్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ రావడం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కడుపు లోపల ఉన్న ప్రాబ్లం కూడా ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం గమనంగా ఉండండి. మిగిలిన దాన్ని దేవుడి పుణ్యాల మీరు మంచి అనుగ్రహంతో వస్తున్నది. ఎనీథింగ్ అడగాలంటే శివనాడి అస్ట్రాలజర్ అరుల్ స్వామి 9908904977 హైదరాబాద్ ఫోన్ చేసి అడగండి. నమస్కారం.